అందరికీ మరణాత. అందరూ ఎలా ఉన్నారు? ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నారా? వాక్యం చదువుకుంటున్నారా? ఈరోజు బైబిల్‌లో ఇస్సాకు ద్వారా 3 పాఠాలు మనం నేర్చుకుందాం. అబ్రహాము విశ్వాసం పరీక్షిద్దామని దేవుడు అబ్రహామును తన కుమారుడైన ఇస్సాకును మోరియా పర్వతం పైన బలిమ్మని దేవుడు అడుగుతాడు. కానీ ఇక్కడ అబ్రహాం గారి ద్వారా కాదు కానీ ఇస్సాకు ద్వారా 3 పాఠాలు మనం నేర్చుకోవచ్చు. అక్కడ మొట్టమొదటిగా ఇస్సాకు అబ్రహాముకి తండ్రి మాటకు లోబడినట్లుగా మనం చూస్తున్నాం. అంటే విధేయత చూపించాడు తండ్రి మాటకి. అక్కడ అబ్రహాము ఇస్సాకును మోరియా పర్వతం మీద తీసుకొని వెళ్ళి బలిపీఠం మీద పెట్టి సో అక్కడ కట్టి వేస్తున్నప్పుడు ఇస్సాకు గొడవ చేయలేదు, ఏడవలేదు, పారిపోలేదు. ఎందుకిలా నన్ను కట్టేస్తున్నావు అని అడగలేదు. అక్కడ ఇసాకు తలుచుకుంటే మంచి బలమైన యవనస్తుడిగా ఉన్నాడు. అక్కడ తను తలుచుకుంటే వృద్ధుడైన తండ్రిని త్రోసివేసి పారిపోవచ్చు. కానీ ఇస్సాకు అలా చేయలేదు. తండ్రి మాటకు లోబడినట్లే మనం చూస్తున్నాం మొట్టమొదటిగా. అందుకే మనం కూడా నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మన తల్లిదండ్రులకు దేవుని నడిపింపుకు మనం కూడా విధేయత చూపించే వారముగా, వాళ్ళ మాటకు లోబడే వారముగా ఉండాలి. రెండవదిగా మనం చూస్తే దేవుని మీద నమ్మకం ఉండడం. అక్కడ ఇస్సాకుకి తెలుసు. తన ప్రాణం పోతుందని తెలిసినా ఇస్సాకు భయపడలేదు. ఎందుకంటే తన మీద, నా దేవుడి మీద నాకు నమ్మకం ఉంది. నాకు ఎలాంటి హాని చెయ్యరు అని నమ్మకము ఇస్సాకులో ఉంది. కనుకనే అక్కడ తను తాను పరిపూర్ణంగా, సంపూర్ణంగా అక్కడ బలికి అర్పించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది మన చదువు, మన ఉద్యోగం, మన భవిష్యత్తు, ఎవ్రీథింగ్ ఏదైనా సరే భయపడకుండా దేవుని చేతికి మన నమ్మకంగా అప్పగించుకున్నట్లయితే అన్నీ ఆయన చూసుకుంటాడు. ఇక్కడ మూడవదిగా లోబడితే దేవుడు చూసుకుంటాడు. అక్కడ ఇస్సాకు ఎప్పుడైతే పూర్తిగా లోబడ్డాడో దేవుడు ఇస్సాకును చంపనీయలేదు, ఆపాడు. అక్కడ తనకి బదులుగా గొర్రెపిల్లని దేవుడు సిద్ధం చేశాడు. అక్కడ దేవుడు అబ్రహామును పరీక్షిద్దాం అనుకున్నాడు. కానీ అక్కడ ఇస్సాకు కూడా 3 విషయాలు మనకు నేర్పించాడు. సో దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మన దేవుని మాట వింటే మనకు వచ్చే ఏ కష్టమైనా దేవుడు చూసుకుంటాడు. మనల్ని కూడా ఇస్సాకు, అబ్రహాం వలె దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఇస్సాకు వలె మరి నమ్మకంగా, లోబడే వారంగా, విధేయత కలిగి జీవిద్దాము. వారి వలె మనం కూడా దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. మరణాత.